ఏమండి రాంబాబు గారు, మీరు మాటలు మాట్లాడితే మీరు బూతులు తిట్టొచ్చు, ఎన్నన్నా మాట్లాడచ్చు, కానీ కేసులు పెడితే తప్పు. అది కులాల మీద పెట్టిన కేసు. ఎంతవరకు కరెక్ట్ రాంబాబు గారు మీరు మాట్లాడేది? మీ స్థాయి చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడి స్థాయి మీది. ఎందుకు మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో నీకు తెలియదు. నీకు రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకోవడానికి పనిచేస్తావు. నువ్వు మంత్రిగా పనికిరావు. అందుకే పీకి పక్కన పెట్టారు ప్రజలు. నువ్వు ఎటువంటిడో తెలుసుకుని నేను పీకి పక్కన పెట్టారు. అయినా నీ బుద్ధి మారలేదు. ఏదో రకంగా గొడవలు రెచ్చగొట్టాలి, కులాల మధ్యన చిచ్చు పెట్టాలని ఆ లడ్డు విషయాన్ని తీసుకొచ్చి డైవర్ట్ చేసి, దీన్ని లడ్డు విషయాన్ని డైవర్ట్ ఎలా చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడు. నువ్వేమో చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తావు. ఏం మాట్లాడతావు కూడా నువ్వు మతిస్థిమితం లేకుండా మాట్లాడతావు. ఒక్కసారి నువ్వు నీ స్థాయి ఏంటి, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఆలోచించుకుని మాట్లాడుతుంటే అందరికీ మంచిదని చెప్తున్నాను. ఆంబోతు రాంబాబు గారు, మీకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు లేదు. ఎందుకంటే నీది కాదు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి మీ జగన్మోహన్ రెడ్డి కానీ, నువ్వు కానీ, మీరందరూ ఏంటంటే అభివృద్ధి జరగకూడదు, అరాచకాలు జరగాలి. మీరు వ్యాపారస్తులు, ప్రజల సమస్యలు తీర్చడానికి రాలే. మీరు ప్రజల మీద వ్యాపారాలు ఎలా చేసుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అనే మోటా చేసుకునే ప్లాన్ ఇది. ఈ ప్లాన్లో మీరందరూ రాష్ట్రాన్ని నుంచి ఎలాగా సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ఉంటారు తప్ప ప్రజల సమస్యలను ఎలా తీర్చాలి, రాష్ట్రం అభివృద్ధి ఎలా చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు మీకు రాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నుంచి చూసి నేర్చుకోండి మీరందరూ. ఎందుకంటే ఆయన 75 సంవత్సరాల వయసులో ఈరోజు ఇంత కష్టపడి ప్రతిరోజు ప్రతి కార్యక్రమం రాష్ట్రం ఎలా బాగుండాలి, ప్రజలు ఎలా బాగుండాలి అన్న ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నాడు. ఈ వయసులో ఆయనకి చేయవలసిన పని లేదు. అయినా ఆంధ్ర రాష్ట్రం అట్టడిగిపోయింది. ఈ రావణాసురుడు 2019 నుంచి 24 వరకు నాశనం చేసి పక్కన పెట్టాడు. ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పీడ్గా పనిచేస్తుంటే మీకు దాన్ని చూసి తట్టుకోలేక అటువంటి మేము విమర్శించే స్థాయి లేక బూతులు తిడుతున్నారు మీరు. ఆయన మీకు ఏమన్నా దమ్ము ఉంటే విమర్శించే స్థాయి అంటే అసెంబ్లీకి వచ్చి విమర్శించండి. ఆయన చేసిన అభివృద్ధి పథకాలు ఏంటో, ఏం చేస్తున్నాడో మీకు అర్థమవుతుంది. అంతే తప్ప ఆయన ఏం చేయలేక రోడ్డు మీదకి వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడతారా?